హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ పొలిటికల్ బేహారీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని చెప్పుకునే పీకే ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చంద్రబాబుతో పనిచేయట్లేదు, ఆయనను కలిసింది కేవలం మర్యాదపూర్వకంగానే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఒక మీటింగ్ సందర్భంగా కలవాల్సి వచ్చిందని చెప్పి కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలో మనం ఒకసారి హిస్టరీని కనుక గమనిస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రశాంత్ కిషోర్ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అఖండ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కసునల్లా జగన్ మీద కంటే ఎక్కువ ప్రశాంత్ కిషోర్ మీదనే ప్రయోగించే ప్రయత్నం చేసిండు. బీహారీ గ్యాంగు మూకలు రౌడీ ముఠాతో కలిసి పనిచేస్తున్నారని చెప్పి జగన్ని తిడుతూనే ప్రశాంత్ కిషోర్ని కూడా ఆయన చాలాసార్లు విమర్శించిన సందర్భాలు చూసినాం. ఈ నేపథ్యంలో అంటే మొన్న హైదరాబాద్లో ఆయనను కలవడం, నారా లోకేష్ వెంట పెట్టుకొని వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లి చంద్రబాబును కలిపియడం రాజకీయాల్లో ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో అంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా అన్న చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇంచుమించు ఒక 2-3 వారాల తర్వాత ప్రశాంత్ కిషోర్ను జన్సూరాజ్ అనే ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే అట్లాంటిదేం లేదు, ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తన పాత్ర కానీ ప్రమేయం కానీ ఏమీ ఉండదు, అటు వైసీపీకి కూడా పనిచేయట్లేదని చెప్పి ఆయన కొన్ని కామెంట్ చేసినా ఒకసారి అది మీరు వినే ప్రయత్నం చేయండి. 23 दिसंबर 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी। हैदराबाद से एक फ्लाइट में टीडीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे। नहीं, विजयवाड़ा गए थे, चंद्रबाबू नायडू से मिलने गए थे। जी जी, इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं, उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ही कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाईएसआरसीपी जगनमोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूँ और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में। और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दी। मैंने कहा मुझे कोई दिक्कत नहीं, मैं जाकर मिलकर उनको बता दिया मैंने ये बात। 2023 అదనమాట. సో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి ఎట్లాగో పనిచేస్తలేడు, అటు వైఎస్ జగన్ కూడా పనిచేయట్లేదు. ఇక వైఎస్ జగన్ ఎంతసేపు అంటే తన సంక్షేమ కార్యక్రమాలు ఇంచుమించు 2.5 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు తన వల్ల తన ప్రభుత్వం వల్ల సహాయం పొందారని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే 1 కోటి మంది ఓటేయకపోయినా మిగతా 1.5 కోటి మంది ఓట్లు కనుక తనకు పడితే మళ్ళీ తనదే అధికారం అని చెప్పి ఆయన స్ట్రాటజిస్టులను కానీ ఎవరిని పెట్టుకోకుండా నేను చేసిన మంచి మీకు నచ్చితే ఓటేయండి, ఇంక అంతకు మించి నేను అడగడానికి ఏం లేదు అని చెప్పి చాలా హార్ట్ఫుల్గా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు అండ్ పచ్చ మీడియా ఏదైతే ఉందో వాళ్ళే దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో స్వయంగా ప్రశాంత్ కిషోరే చెప్పాడు కదా, అటు టీడీపీకి పనిచేయట్లేదు, ఇటు వైసీపీకి పనిచేయట్లేదు, టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పాత్ర కానీ ప్రమేయం కానీ ఇకపై ఉండదని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. సో ఇక రాబిన్ శర్మలు, సునీల్ కన్గోళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీలు మాత్రమే వర్కౌట్ అవుతాయి. వైఎస్ జగన్కి సంబంధించి ఆయన మాత్రమే పొలిటికల్ క్యాంపెయినర్ అంతే. ఇవాళ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా వైఎస్ జగన్ చాలా స్ట్రైట్ కామెంట్స్ చేసిండు అనమాట. చంద్రబాబుకు ఎక్కడికక్కడ బినామీలు ఉన్నట్టే పక్క రాష్ట్రాల నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను తెచ్చుకొని ప్రచారం చేయించుకుంటారు, కానీ నాకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలే నా సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఆయన జనం మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన సాంగ్ను కూడా ఆయన కోట్ చేయడం జరిగింది. జెండాలు కలపడమే మీ ఎజెండా, జనం గుండెలను కలపడమే నా ఎజెండా అని చెప్పి ఆయన పాట రూపంలో పాడడం ఆసక్తికరంగా మారింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన వ్యవహారం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రశాంత్ కిషోర్ అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వర్కౌట్ కావట్లే. అదేదో సామెత ఉంటుంది కదా, విద్య నేర్పే గురువు ఆ విద్యను పాటించలేడు అని. సో ఇది కూడా అంతే,
గతంలో ఆయన వల్ల కొన్ని ప్రభుత్వాలు కొలువై ఉండొచ్చు, కొన్ని ప్రభుత్వాలు కూలిపోయి ఉండొచ్చు, కానీ స్వయంగా ఆయన బీహార్లో చేసిన పాదయాత్ర అటర్ ఫ్లాప్ అయింది. బీహార్లో ఎంతో కొంత ప్రభావం చూపిద్దాం అనుకున్నాడు కానీ కేవలం జీరోకు పరిమితం అయ్యిండు. ఆ తర్వాత ఇండియా కూటమి కాంగ్రెస్తో పొత్తు కోసం ట్రై చేసి అక్కడేదో ఊడబీగుదాం అనుకున్నాడు కానీ అదంతా ఏం వర్కౌట్ కాలేదు. దాంతో అన్నీ మూసుకొని తన పని ఏదో తను చేసుకుంటూ పోతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా తెలిసిందే కదా. కేసీఆర్ అప్పుడప్పుడు అంటుండే తెలంగాణ ఉద్యమం టైంలో అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పినట్టు చంద్రబాబు కూడా అదే రకమైన వ్యవహార శైలి. అంటే తన రాజకీయ ఎదుగుదల కోసం అవసరమైతే బొంత పురుగును కాదు కదా, పేడ పురుగును కూడా ఆయన ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారనమాట. సో ఇదంతా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తన వెనకాల ఉన్నాడంటే ఒక వర్గం భయపడుతుందేమో ఇక చంద్రబాబు వ్యూహాలతోన ఈసారి అధికారంలోకి వస్తాడేమో, ఒక మాస్టర్ స్కెచ్లో భాగంగా జరిగిన వ్యవహారం తప్పిస్తే ఆయనకేమీ స్ట్రాటజీస్ ఇస్తలేడు, ఈయనకేం చేస్తలేడు అన్నది ఒక క్లారిటీ అనమాట. సో ఇది మిత్రులారా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.